నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. అంటే ఇప్పటి వరకు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ ఎవరు అని అంటే వినిపించే పేరు రాజమౌళి గారు. కానీ ఇప్పుడు సలార్ సినిమా తర్వాత ఆ ప్లేస్ని ప్రశాంత్ నీల్ కైవసం చేసుకోబోతున్నారా? అసలు మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ వేలిపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే అండి. సో మరి శ్రవణ్ గారు, ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏంటి అంటే కమర్షియల్ డైరెక్టర్గా ఎవరు అంటే రాజమౌళి గారి పేరే వినపడేది బాహుబలి దగ్గర నుంచి. సో మరి ఇప్పుడు ఈ సలార్ సినిమా తర్వాత రాజమౌళి గారి ప్లేస్ మీ ప్రశాంత్ నీల్ ఏమన్నా ఆక్యుపై చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఈ ప్రశ్న కొంచెం విస్తృతమైనప్పటికీ ఏంటంటే క్రియేటివ్ ఫీల్డ్లో ఎప్పటికి కూడా కొత్త తరం కొత్త నీరు వస్తూనే ఉంటుంది, ఏది శాశ్వతం కాదు. అంత మాత్రాన అంటే ప్రశాంత్ నీళ్ళు ఈ సినిమాతో సూపర్ హిట్ అయ్యి నిజంగా కూడా మళ్ళీ ఆయన ఒక కమర్షియల్ హిట్ డైరెక్టర్గా నిలబడతాడని కూడా చెప్పవచ్చు. అంత మాత్రాన రాజమౌళి గారికి ఏదో తక్కువ అయిపోయినట్టు కానీ రాజమౌళి గారిని వెనకబడినట్టు భావించక్కర్లేదు వాస్తవానికి. ఎందుకంటే ఎప్పటికి కూడా ఈ క్రియేటివ్ ఫీల్డ్లో ఆ కొత్త తరం వస్తూనే ఉంటుంది, కొత్త ట్రెండ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒకనాటి రోజుల్లో అదే రాజమౌళి గారికి ముందు కమర్షియల్ డైరెక్టర్స్ ఉన్నారు, హీరోలు ఉన్నారు. ఆ లెక్కన చూసుకుంటే రాఘవేంద్రరావు దగ్గర తీసుకున్నాం, లేదా దర్శకేంద్రుడు మన దర్శకరత్న దాసనారాయణ గారు తీసుకున్నాం, శంకర్ గారు తమిళ నుంచి తీసుకున్న శంకర్ డైరెక్టర్లు, ఇదంతా కూడా ఒక బర్రెలు కమర్షియల్ డైరెక్టర్తో పాటు సూపర్ హిట్ ఇచ్చిన చిత్రాలు. ఒక ఏ తరానికి ఏ రోజుకు ఆ రోజు ఆ ఏ ఇయర్కు ఆ ఇయర్ లేదా ఆనాటి ట్రెండ్ తగ్గట్టు ఆనాటికి ఉన్న రికార్డ్స్ని బ్రేకప్ చేస్తూ సుమారు ₹1 ఉన్నటువంటి చిత్రాలున్న బడ్జెట్ కాస్త 50 కోట్లు దాటి 100 కోట్లు దాటి 500 కోట్లు బడ్జెట్ కేటగిరీకి వచ్చినటువంటి విధానం. అంటే రాజమౌళి గారి చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినా ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశాంత్ నీల్ గారి సూపర్ హిట్ చిత్రం KGF తర్వాత 2 KGF తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి సలార్ విషయంలో తను ఆల్రెడీ ఈ 2 రోజుల్లో మనం గతంలో కూడా చర్చించుకున్నాం. ఈ 2 రోజుల్లోనే ఒక మిలియన్ దాటేసి 4 మిలియన్లు ఈ కలెక్షన్స్ పర్వం అని కూడా అనుకున్నాం. సుమారు 1000 కోట్లు ఎప్పుడో దాటిపోతుంది రిలీజ్ టైం కూడా అనుకుంటున్నాం. సూపర్ హిట్ అవుతుంది. అయినంత మాత్రాన రాజమౌళికి ఏం తగ్గదు. ఒకవేళ వచ్చిన ప్రశాంత్ నీల్ గారికి ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక అప్పటి ఓన్లీ కేవలం హాలీవుడ్ దర్శకులు మాత్రమే, ఆ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ మాత్రమే, లేదా కొరియా దర్శకులు మాత్రమే ఇంగ్లీష్ సినిమాలు ప్రపంచ స్థాయిలో తీసుకెళ్తారని అవతార్ కానీ ఇతరత్ర ఏ సినిమా జురాసిక్ పార్క్ విషయంలో తీసుకున్నాం. ఒక టెక్నికల్ వాల్యూ ప్రకారం చూస్తే హాలీవుడ్లో మాత్రమే మంచి సినిమాలు వస్తాయని రోజు నుంచి ఇక్కడ ఇండియా నుంచి కూడా మంచి మంచి చిత్రాలు వస్తున్నాయి. అంత మాత్రాన ఎవరికి తక్కువ కాదు. బట్ ఒక క్రేజ్ ఏర్పడినప్పుడు మాత్రం ఆ సీజన్ నడుస్తున్నంత మాత్రం వాళ్ళ పేరు తరచూ వినపడడం కానీ తరచూ ఆ మానియా మొత్తం అతని చుట్టూ తిరగడం మీడియా కానీ రకరకాలుగా జరుగుతుండొచ్చు. ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ సూపర్ హ్యూపర్ హిట్ డైరెక్టర్ అవుతాడు, కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు. అంత మాత్రాన రాజమౌళికి తగ్గిపోయి ఏం లేదు. నెక్స్ట్ ఇంకొచ్చే చిత్రంలో రాజమౌళి కూడా తన స్థానాన్ని నిర్మించుకుంటే కూడా నిజంగా కూడా ఇద్దరు సమకాలిక ఒకే యుగంలో సమకాలీకాలంలో ఒక ఇద్దరు పెద్ద డైరెక్టర్లు మన ఇండియా నుంచి మన తెలుగు నుంచి కూడా గర్వపడవచ్చు. అంటే శ్రవణ్ గారు ఆల్మోస్ట్ బాహుబలి సినిమాతో 2000 కోట్లు కలెక్ట్ చేయించారు రాజమౌళి గారు. సో ఇప్పుడు సలార్ కూడా మంచి క్రేజ్ ఉంది. ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ఏంటంటే ప్రీమియర్ షోస్కి ఆల్మోస్ట్ 1 మిలియన్ దాటిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇన్ కేస్ ఇది కనుక రిలీజ్ అయిన డేట్ ఏదైతే ఉందో ఆ రిలీజ్ డేట్కి సంబంధించి ఓవరాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కనుక చూసుకుంటే $15 మిలియన్ కూడా కలెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అంత రీచ్ అవుతుంది అనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది సలార్ మీద. చాలా హైప్ ఉంది కాబట్టి. సో అంటే సలార్ రికార్డ్స్ బాహుబలికి సంబంధించిన ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ అన్ని సలార్ బ్రేక్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని కూడా టాక్ వినిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఖచ్చితంగా ఒకరు రికార్డ్ బ్రేక్ చేసిన తర్వాత కాలక్రమేపీ ఇంకొకరు వస్తారు, ఆ రికార్డ్స్ తలదంటూ ఇంకో పెద్ద రికార్డ్ ప్రకటిస్తారు. ఆ రికార్డ్ బ్రేక్ చేయడం అనేది చరిత్రలో ఉన్నటువంటి పరంపర జరుగుతూనే ఉంటుంది. నిజంగా కూడా బాహుబలి ద్వారా రాజమౌళి గారు రికార్డ్ బ్రేక్లు ఏవైతే చేశారో, రికార్డు సృష్టించారో వాటి తలదంటూ మళ్ళీ ఇప్పుడు సలార్ రూపంలో ఇటు ప్రభాస్ కానీ ఇటు ప్రశాంత్ డైరెక్షన్ కానీ ఇవన్నీ కూడా వసూలు పరువులు తీసుకున్నా, ఏ రకంగా చూసుకున్నా, రేపు పొద్దున అవార్డ్స్ పరువులు తీసుకున్నా ఖచ్చితంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ అవుతుంది.
వీళ్ళు ఎవరు రికార్డ్స్ బ్రేక్ చేసినా మన ఇండియన్ వాళ్ళే, మన తెలుగు వాళ్ళే కాబట్టి అందించవచ్చు. ఒకవేళ ఈ సినిమా ఏదైనా డిజాస్టర్ అవుతే అంత మాత్రాన ప్రభాస్కు తగ్గిపోయేది ఏం లేదు, మళ్ళీ ప్రశాంత్ నీళ్ళు తగ్గిపోయేది. టెక్నికల్ ప్రకారం చూస్తే వాళ్ళ ఎఫర్ట్ని మనం కొనియాడాల్సిందే, కానీ కమర్షియల్గా కొంచెం ఏమన్నా అనుకున్న డిసప్పాయింట్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా వాళ్ళ ప్రతిభని మనం ప్రశ్నించాల్సిందే అంత అవసరం ఏముండదు, శంకించాల్సిన అవసరం ఉండదు. ఆ ప్రతిభ కానీ వాళ్ళ టాలెంట్ ఖచ్చితంగా ట్రయల్స్ చేసినా అది ఒకవేళ ఫెయిల్ అయినా కూడా వాళ్ళకుండే క్రేజ్ కానీ వాళ్ళ టాలెంట్ కానీ ఏమాత్రం తక్కువ చేయదు. ఖచ్చితంగా ఆ రాజమౌళి గారు ఎంత ప్రతిభను ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు కూడా మన ఇండియన్ చిత్రాన్ని వరల్డ్ బేస్గా క్రేజ్ ఖచ్చితంగా నిలబడతారని ఆశించాలి. వీరిద్దరికి కూడా పోటీ అనేది లేదు, సమకాలీకులుగా ఇద్దరిని కూడా చూడాలి. ఒకవేళ ఎవరు ఎక్కువ అవసరం టెక్నికల్ వాల్యూ ప్రకారం రికార్డు ప్రకారం ఆల్రెడీ మా భౌగోళిక రికార్డ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి రికార్డ్స్ ఖచ్చితంగా కొత్త రికార్డ్స్ వస్తాయి. అంత మాత్రాన ఎవరు కూడా రాజమౌళి గారు తగ్గిందనో భౌగోళిక తగ్గిందని అనుకోవాల్సిన అవసరం లేదు. అది మన ఇండియన్ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్థాయిలో నిలబెట్టినట్టు ఒక రకంగా మొదటి తరం చిత్రంగా చూడవచ్చు. కాబట్టి రాజమౌళి గారికి ప్రశాంత్ నీల్ గారికి ఎలాంటి పోటీ తత్వం లేదని మనం భావించాలి. సో అంటే వాళ్ళ మీద పోటీ లేకపోయినా కొన్ని రికార్డ్స్, కొన్ని ఎయిర్పోర్ట్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి దానికోసం మనం ఇప్పుడు ఇలా చర్చించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది. సో అంటే శ్రవణ్ గారు, అంటే ఈ సలార్ సినిమా రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ కమర్షియల్ డైరెక్టర్స్ లిస్ట్లో చేరిపోతాడా, లేకపోతే సినిమా ఏమన్నా అనివార్య కారణాలు ఏమైనా నెగిటివ్ టాక్ వస్తే వెళ్ళిపోతాడా? నెగిటివ్ టాక్ వచ్చినా ఆయన క్రేజ్కి ఆయన ప్రతిభకి ఏం టాకా లేదండి. అయితే లక్కీలీ అదృష్టం ఏంటి, గుడ్ లక్ ఏంటి, చిన్న పాయింట్ ఏంటంటే బాహుబలి ద్వారా ఈ చిత్రంలో హీరో ప్రభాస్ గారి, ఈ చిత్రంలో హీరో కూడా ప్రభాస్ గారు కావాలి. ఒకవేళ భిన్నంగా వేరే స్టార్స్ మనకు తెలుసు, తెలుగులో ఇంకో స్టార్స్ కూడా ఉన్నారు. ఒకవేళ ఈ రెండు చిత్రాలకు వేరు హీరోలు అయి బాగా డిబేట్ టాక్ వచ్చేది, వీళ్ళు ఫ్యాన్స్ మీద కాంపిటీషన్స్ వచ్చేవి. మనకు తెలుసు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, ఒక ఫ్యామిలీ ఫ్యాన్స్ వర్గం ఇంకొక ఫ్యామిలీ వర్గం సోషల్ మీడియా రకరకాల గ్యాసిప్స్ వాళ్ళే పుట్టించడం కానీ వాళ్ళే ట్రోల్ చేయడం కానీ ప్రతి ఒక్క చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసుకోవడం చూస్తున్నాం. ఆ ప్రమాదం అయితే లేదు, రెండు కూడా ప్రభాస్ ఫ్యాన్సే కాబట్టి ఇలాంటి వేడి వాతావరణం అయితే క్రియేట్ కాదు. ప్రభాస్ ఫ్యాన్స్ తరఫున అక్కడ బాహుబలికి వచ్చిన రికార్డ్స్ కూడా అది తృప్తే, సలార్ తరఫున కూడా ఇచ్చినా కూడా వీళ్ళు తృప్తి పడతారు. ఎటొచ్చి డైరెక్టర్గా ఒకవేళ ప్రశాంత్ నీల్ గారు మీరు అన్నట్టుగా సూపర్ డూపర్ హిట్ అయ్యి మంచి రికార్డ్స్ వస్తే ఇంకొక పెద్ద లెవెల్కి వెళ్ళిపోతాడు, ఇంకా ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు ప్రఖ్యాతి ఉంది. ఒకవేళ ఏమైనా యావరేజ్ నడిచినా డిసప్పాయింట్ అయినా కూడా టెక్నికల్ వాల్యూస్ ప్రకారం చూసాం, ఆయన గట్స్ చూసాం, ఇక్కడ కేజీఎఫ్లో మన రికార్డ్ చూసాం. కాబట్టి ఆయన పేరులో కొత్తగా వచ్చే తగ్గింపు అయితే ఏముండదు, కానీ ఒకవేళ ఎక్స్ట్రీమ్గా వచ్చేటువంటిది ఏమన్నా తగ్గి ఉంటుందో కానీ ఇట్టి పరిస్థితుల్లో మన రాజమౌళి గారికి కానీ ఇటు ప్రశాంత్ నీల్ గారికి ఏ విధంగా కూడా పోటీ లేదు. ఇద్దరు కూడా మంచి ప్రతిభావంతులు డైరెక్టర్లు, ఇద్దరు కూడా మన తెలుగు చిత్రాలను తీసుకెళ్లి వరల్డ్ వైజ్ గా చూపించేశారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరి పేరు ప్రఖ్యాత వాళ్ళకే ఉంటుంది. ఇద్దరు కూడా మంచి స్థాయిలో ఉండాలని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, శ్రవణ్ కుమార్ గారు.